హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ ప్లాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కిచెన్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మాడ్యులర్ కిచెన్ అండ్ నార్మల్ కిచెన్, ఈ రెండింటి మధ్య గల తేడా ఏంటిది? ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చేసి మాడ్యులర్ కిచెన్ అనేది కొంచెం ట్రెండింగ్లో ఉందండి. మాడ్యులర్ కిచెన్ ఎంతో ఇష్టంగా చేపించుకుంటూ ఉంటున్నారు. సో ఈ రెండింటి మధ్య గల తేడా ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మాడ్యులర్ కిచెన్ అనేది ఎగ్జాంపుల్ నా కిచెన్ సైజ్ వచ్చేసి సంథింగ్ 8x10 సంథింగ్ ఏదో ఒక సైజ్ అనుకోండి. సో ఇందులో నాకు నచ్చిన షేప్లో, నచ్చిన విధంగా హై క్లాస్ మెటీరియల్ తోటి నాకు నచ్చిన విధంగా డ్రాయర్స్ కావచ్చు, క్యాబినెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట ఫ్యాక్టరీలోనే ఒకేసారి తయారు చేయించుకొని డైరెక్ట్ ఇంట్లో కిచెన్లోకి వచ్చేసి ఇన్స్టాలేషన్ చేస్తారు. సో మాడ్యులర్ కిచెన్ ఏంటిదంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ప్లస్ ఇందులో వాడే మెటీరియల్స్ కూడా కాస్ట్లీ మెటీరియల్స్ అండ్ మంచి క్వాలిటీ గల మెటీరియల్స్. మనకి ఇష్టం వచ్చిన సైజెస్లో, ఎగ్జాంపుల్ సైజెస్ వచ్చేసి యూ షేప్లో చేయించుకోవచ్చు, ఎల్ షేప్లో చేయించుకోవచ్చు, ప్యారలల్గా చేయించుకోవచ్చు. ఐస్లాండ్ ఒకటి వచ్చిందండి. సో ఎల్ షేప్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఎల్ షేప్లో. అండ్ యూ షేప్ అంటే ఈ విధంగా యూ షేప్లో. అండ్ ఐస్లాండ్ అంటే యూ షేప్లో కిచెన్ చేసిన తర్వాత మధ్యలో వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తారండి. 2x5 feet 2x6 feet తోటి, అంటే సంథింగ్ ఏమైనా వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి కావచ్చు, వాటికి సంబంధించి ఒక ఐస్లాండ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్యారలల్ అంటే 2 side వాల్స్ ఉంటాయా, ఈ సైడ్ నేను ఒక క్యాబినెట్ తయారు చేయించుకున్న తర్వాత డ్రాయర్స్ ప్లస్ క్యాబినెట్స్ ఇవన్నీ క్యాబినెట్స్ అవన్నీ తయారు చేయించుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక వాల్ కూడా 2 walls కూడా సమానంగా క్యాబినెట్స్ తయారు చేయించుకోవడాన్ని ప్యారలల్ కిచెన్ అని అంటామండి. సో ఈ విధంగా రకరకాల డిజైన్లో మనకు నచ్చిన క్యాబినెట్స్లో నచ్చిన డ్రాయర్స్ విధంగా మనం ఒకేసారి ఫ్యాక్టరీలో తయారు చేయించుకొని డైరెక్ట్ కిచెన్లో వచ్చేసి ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. ఇందులో వాడే మెటీరియల్స్ వచ్చేసి కూడా లామినేట్స్, ప్లైవుడ్స్, పార్టికల్ బోర్డ్స్, యాక్రిలిక్ షీట్స్, స్టైన్లెస్ స్టీల్స్ అండ్ MDF షీట్స్ తోటి కావచ్చు. ఈ విధంగా వాటర్ ప్రూఫ్ సంబంధించిన మెటీరియల్స్ తోటి, మంచి హై క్లాస్ మెటీరియల్స్ తోటి అయితే దీన్ని తయారు చేస్తారండి. ప్లస్ కొంచెం క్వాలిటీ గల మెటీరియల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈజీగా క్లీన్ అయితే చేయించుకోవచ్చు. సో అండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు మాడ్యులర్ కిచెన్ కాస్ట్ అనేది కంపేర్ టు నార్మల్ కిచెన్, మాడ్యులర్ కిచెన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కిచెన్ అంటే నార్మల్ కిచెన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నార్మల్ కిచెన్ అనేది ఇదివరకు మనం చూసి ఉన్నాం, ఇంట్లో ఇటుకలతోటి దిమ్మెలుగా తయారు చేసుకొని వాటిపై నుంచి కాంక్రీట్ స్లాబ్ వేసి దానిపైన గ్రానైట్ లేయర్ వేయించుకొని మనకు కావాల్సిన షెల్ఫ్లు కాంక్రీట్ తోటి తయారు చేయించుకొని మాన్యువల్గా ఇంట్లోనే తయారు చేయించుకుంటాము. సో నార్మల్ కిచెన్ ఏంటిదంటే ఇంట్లోనే మాన్యువల్గా తయారు చేయించుకుంటాం చూడండి, దీన్ని మనము నార్మల్ కిచెన్ అంటాము. ఎగ్జాంపుల్ ప్లైవుడ్తో కార్పెంటర్ల ద్వారా మనం వర్క్ తయారు చేయించుకున్నది కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లైవుడ్లతో తయారు చేయించుకుంటాము, లామినేట్ ఫినిషింగ్ తోటి తయారు చేయించుకుంటాము. సో మాన్యువల్గా తయారు చేయించుకునే దాన్ని మనము నార్మల్ కిచెన్ అంటాము. బట్ నార్మల్ కిచెన్కి మాడ్యులర్ కిచెన్ తేడా ఏంటిదంటే కంపేర్ టు మాడ్యులర్ కిచెన్, నార్మల్ కిచెన్కి వచ్చేసి కాస్ట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఇది తయారు చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ. సో ఎవరైనా కూడా కిచెన్ ఇన్స్టాలేషన్ అనేది తొందర అయిపోవాలి, ప్లస్ హై క్లాస్ మెటీరియల్ యూజ్ చేయాలి, ఓకే నా దగ్గర బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ నేను చేయించుకోగలుగుతాను అనుకుంటేనే మీరు మాడ్యులర్కి వెళ్ళండి. కాదు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, టైం తీసుకున్న పర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన డిజైన్లో మీ ఇంటి దగ్గర తయారు చేయించుకోవచ్చు అండి. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిదంటే ఫైనల్లో ఫ్యాక్టరీలో ఒకేసారి తయారు చేయించుకొని ఇంట్లో ఇన్స్టాలేషన్ చేయించుకుంటాం చూడండి, దీన్ని మాడ్యులర్ కిచెన్ అంటాము. మనం ఇంట్లోనే కార్పెంటర్ల ద్వారా కావచ్చు, మేస్త్రుల ద్వారా మనము వర్క్ చేయించుకుంటాము, దీన్ని నార్మల్ కిచెన్ అంటాము. ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.